హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతీయ మతాల్లో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. భారతీయ మతాలు అంటే హిందూ మతం, దాని నుండి ఉద్భవించిన బౌద్ధ మతం, సిక్కు మతం, జైన మతం. ఈ 4 మతాలు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాయి. ఈ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే ప్రతి చర్యకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకు మంచి ప్రతిఫలం, చెడు కర్మలకు చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. కర్మ అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ చేసిందే. ఈ ప్రపంచంలో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకుముందు చేసిన కర్మ ఫలాలే అని హిందూ మతంలో విశ్వాసం ఉంది. చెడు కర్మకి ఫలితం పాపానికి దుఃఖం, మంచి కర్మకు ఫలితం పుణ్యం, పుణ్యానికి సుఖం అనుభవించాలి. వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మను తీసుకుంటుంది. ఇది హిందూ సనాతన ధర్మం చెప్పే కర్మ సిద్ధాంతం. ఈ సిద్ధాంతమే హిందూ మతానికి పునాది. కర్మ సిద్ధాంతం ప్రకారం పుట్టడానికి మునుపు ఆ జీవి కొంత కర్మ చేస్తుండొచ్చు. ఆ కర్మ ఫలం అతను ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తాడు. ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మలాగే మరో జన్మని తీసుకోవచ్చు. గత జన్మలాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు. హిందూ మతం ప్రకారం మనుషులు మంచి చెడులలో దేన్ని ఎంచుకోవాలో వారికి వదిలారు. కానీ వాటి ప్రతిఫలాలు అనుభవించేలా చేయడం భగవంతుని ఆధీనంలో ఉంటుంది. అంటే మనిషి ఆధీనంలో కర్మ, భగవంతుని ఆధీనంలో కర్మ ఫలం ఉంటాయి. ఈ వ్యత్యాసం ఎరుగక కొందరు కర్మని విధి నిర్ణయంగా పొరబడతారు. వారు చేసిన పాపం లేదా పుణ్యం వారు ఒంటరిగా సొంతంగా అనుభవించాలి. ఎందుకంటే వారి పాపపుణ్యాలు వారికి మాత్రమే పరిమితం. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుందనడంలో నిజం లేదు. అబద్ధం, కపటం, చౌర్యం, హింస, మోసం, వ్యభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషితం చేసే కర్మలు. అందుకే ధార్మికులు వీటిని వదిలి జీవించుటకు ఉత్తమ జీవనగతిగా పేర్కొంటారు. భగవద్గీతలో సాంఖ్య యోగంలో కర్మం చేయడం వలన కలిగే ఫలితాలు చక్కగా వివరించారు శ్రీకృష్ణుడు. హిందూ ధర్మంలో జీవుడు భౌతిక శరీరాన్ని వదిలిపోయే సమయంలో పాపపుంజాలను, వాసనలను వెంట తీసుకుని వెడతాడని నమ్మకం. పాపపుంజాలు కర్మ చేయడం వలననే సంభవిస్తూ ఉంటుంది. మానవుడు ఎలాంటి కర్మ చేయాలన్న నిర్ణయాధికారం అతడికే ఉందని భగవద్గీత వివరిస్తుంది. శ్రీకృష్ణుడు ఒక శ్లోకంలో కర్మ చేయడం మీదే మనుషులకు అధికారం ఉంటుంది, కానీ కర్మ ఫలం మీద మీకు అధికారం లేదు. అంటే సత్కర్మ లేక పాపకర్మ ఆచరించేది మానవుడే. కనుక గత జన్మలలో చేసిన పాపపుంజ కర్మలు అనుభవించగా మిగిలిన ఈ జన్మలో అనుభవించాలని శాస్త్రం వివరిస్తోంది. సత్కర్మాచరణ మానవులకు సుఖాన్ని, స్వర్గాన్ని ఇవ్వగలదని, దుష్కర్మలు మానవునికి కష్టాలు, నరకాన్ని ఇవ్వగలదని హిందూ ధర్మం బోధిస్తోంది. కనుక మానవుడు తాను చేసే కర్మలను సంస్కరించడం ద్వారా ఉన్నతిని సాధించవచ్చని, కష్టాలను అధిగమించవచ్చని హిందూ ధర్మం బోధిస్తోంది. అంతేకాక భగవంతుడిని ధ్యానించి గత జన్మ పాప భారాన్ని తగ్గించి ఈ జన్మలో కష్టాలను దాట వీలున్నదని బోధిస్తోంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.